హే ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను యూపీఎస్సీ వారియర్ స్టార్టింగ్ నేను ఆ ఛానల్ కానీ అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే 45 డేస్ ఛాలెంజ్ ఆఫ్ ఎన్సీఆర్టీలో డే 42 అనమాట. అండ్ వీఆర్ వెరీ నియర్ టు అవర్ సక్సెస్ ఆఫ్ 45 డేస్ ఛాలెంజ్. సో ఈరోజు అయితే డే 42. సో ఈరోజు నేను ఏం చేస్తున్నాను అంటే హిస్టరీ ఆఫ్ క్లాస్ 8 అయితే మనం చేస్తున్నాం కదా, దాంట్లో లాస్ట్ చాప్టర్ చేస్తున్నాం కాబట్టి అండ్ నిన్న ఏదైతే పెండింగ్ పెట్టానో అది కంటిన్యూ చేసి ఈరోజు అయితే చాప్టర్ మొత్తం చదివేశాను అనమాట. బట్ ఎక్సర్సైజెస్ ఆర్ ఇన్ పెండింగ్. సో అవి నేను రేపు చేస్తా. సో ఈ రోజుతో అయితే చాప్టర్ రీడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ 45 డేస్ ఛాలెంజ్తో పాటు మీకు కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్, జీకే క్వశ్చన్స్ షేర్ చేసుకుంటున్నా కదా. సో దాంట్లో ఈ రోజు నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే ఫస్ట్ ఇన్ వర్డ్. సో ఇదైతే చెప్దాం అనుకుంటున్నా. ఈరోజు టాపిక్ ఇవి మీతో షేర్ చేసుకుంటా. ప్లీజ్ నా ఛానల్ కానీ కొత్త చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, డోంట్ స్కిప్ ఇట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ద ఫస్ట్ కంట్రీ టు విన్ ది ఫుట్బాల్ వరల్డ్ కప్ వచ్చేసి ఉరుగ్వే. And the first person to draw the map of Earth is Anaximander. And the first man to fly into the space is Yuri Gagarin. And the first woman to fly to the space was Valentina Tereshkova. And the first person to step on the moon is Neil Armstrong. And the first country to print book is China. And the first country to issue paper currency is China. First president of USA is George Washington. First European to attack the India is Alexander the Great. The first person to fly an aeroplane is Wright brothers. And the first city on which the atom bomb was dropped is Hiroshima. సో ఇవన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ ద ఫస్ట్ ఇన్ వరల్డ్ అనమాట. సో ఈ జనరల్ నాలెడ్జ్ మనం నేర్చుకోవాలి అండ్ ఈ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ మీకు యూస్ఫుల్ అయ్యాయి అనుకుంటున్నా. నేనైతే డైలీ 24 hours అయితే నేను ఏదైతే చేస్తున్నా ఎప్పుడెప్పుడు చేస్తున్నా అంతా షూట్ చేయనండి. నాకు ఫ్రీ టైం ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు నేను వీడియోస్ షూట్ చేస్తాను అండ్ ఆ స్క్రిప్ట్స్ యాడ్ చేసేసి ఒక దగ్గర మీకు వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేస్తాను అనమాట. అండ్ ఈరోజు మార్నింగ్ లేసా న్యూస్ పేపర్ అయితే చదివాను. చదివి పక్కన పెట్టేసి ఇంకా కొంచెంసేపు టిఫిన్ తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ కూర్చొని ఆఫ్టర్నూన్ వర్క్ అయితే ఇదైతే కంప్లీట్ చేశాను అనమాట. చాప్టర్ రీడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా ఏంటంటే మనము ఎన్సీఆర్టీతో పాటు ఇప్పుడు మనం కొంచెం జనరల్ నాలెడ్జ్ నేర్చుకుంటున్నాం అండ్ న్యూస్ పేపర్ చదువుతున్నాం అండ్ ఎన్సీఆర్టీస్ చదువుతున్నాం మన ప్రిపరేషన్లో. బట్ ఇంకా మనం ఏం నేర్చుకోవాలి అండ్ కొన్ని హ్యాబిట్స్ నేర్చుకోవాలి అండ్ కొన్ని టిప్స్ అండ్ అవన్నీ ఉంటాయి కదా. సో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను మీకు. అండ్ ఫర్ ఆల్ ది బిగినర్స్ ఎవరైతే యూపీఎస్సీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళకైతే నేను కొన్ని టిప్స్ ఇద్దాం అనుకుంటున్నా. ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే ప్లీజ్ డోంట్ స్కిప్ ది ఎన్సీఆర్టీస్ అయితే డెఫినెట్గా చదవాలి. ఎందుకంటే ఎన్సీఆర్టీస్ అనేది మనకి మంచి ఫౌండేషన్ బిల్డ్ చేస్తుంది అనమాట టువర్డ్స్ యూపీఎస్సీ. సో ఎన్సీఆర్టీ అనేది చాలా మంది స్కిప్ చేస్తారు, కానీ స్కిప్ చేయకండి. అండ్ దాంతోపాటు రెగ్యులర్గా న్యూస్ పేపర్ అనేది చదవాలన్నమాట. ఏ న్యూస్ పేపర్స్ చదవాలని చాలా మంది అడుగుతారు. సో చాలా మంది టాపర్స్ రికమెండ్ చేసేది ఏంటంటే ద హిందూ ఎక్స్ప్రెస్, ద హిందూ, ఈ 2 న్యూస్ పేపర్స్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా బాగుంటుంది. సో ఈ 3 అనమాట. సో ఇవి నేనైతే సజెస్ట్ చేస్తున్నాను మీకు. అండ్ ఈ న్యూస్ పేపర్స్ చదవండి. అండ్ ఎలా చదవాలి, ఎక్కడ నుంచి చదవాలి అని చాలా మంది కొంతమంది కామెంట్ బాక్స్లో కమెంట్ చేశారు నాకు. అండ్ దాని విషయానికి వచ్చేసి అయితే నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో వీడియో చేశాను, హౌ టు రీడ్ ది న్యూస్ పేపర్ అనేసి ఫర్ బిగినర్స్ కోసం వీడియో అయితే చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడండి. అండ్ మన 45 డేస్ ఛాలెంజ్ అయితే నేను పెట్టుకున్నా కదా. సో మీరు కూడా అలానే ఛాలెంజ్ స్టార్ట్ చేసి పెట్టుకొని బిగినర్స్ ఎవరైతే ఒక ఛాలెంజ్ అనేది ఒక స్టడీ ప్లాన్, ఒక షెడ్యూల్ చేసుకొని ఒక ప్లాన్ ప్రకారం కంప్లీట్ చేయండి అండ్ డెఫినెట్గా అవుతుంది అనమాట. 21st మే కదా. సో ఈరోజు అయితే మెడిటేషన్ డే, ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే. మెడిటేషన్ ఎవరికైతే బాగా మైండ్ నెగిటివ్గా అలా అనిపిస్తుందో, పీస్ ఆఫ్ మైండ్ లేని వాళ్ళ కోసం అండ్ వాళ్ళ కోసం అయితే మెడిటేషన్ అనేది బెస్ట్ అనమాట. సో మీరు మీ బ్రెయిన్ని ట్రైన్ చేసుకోవచ్చు పాజిటివ్ వేలో. ఒక్కసారి మీరు ఒక వీక్ కానీ ఒక 10 days ఛాలెంజ్ పెట్టుకొని మీలో మీకే చేంజెస్ అనిపిస్తుండే. నేను అప్పుడు చేస్తుండే. అప్పుడు నాకు కూడా మా స్కూల్లో మా హిందీ మ్యామ్, శారద మ్యామ్ ఉంటుండే అనమాట. ఆ మ్యామ్ చెప్తుండే ఎప్పుడు మెడిటేషన్ గురించి చాలా గొప్పగా. సో నేను ఆ స్కూల్ డేస్లో ఉన్నప్పుడు అప్పుడు నేను స్టార్ట్ చేశాను అనమాట. వెన్ ఐ వాజ్ ఇన్ 9th standard ఐ స్టార్టెడ్ డూయింగ్ మెడిటేషన్ ఎర్లీ మార్నింగ్. అది కంటిన్యూ చేసా. బట్ నేను కొన్ని డేస్ చేశాక నా దాంట్లో నాకు కొంచెం చాలా చేంజెస్ వచ్చాయన్నమాట. నా మైండ్ అనేది చాలా పాజిటివ్గా చేంజ్ అయింది. నేను ఈ మధ్య ఈ హాలిడేస్లో ఇంటర్మీడియట్లో నేను మెడిటేషన్ ఆపేశాను. బట్ ఐ విల్ స్టార్ట్ సూన్. నేను కూడా స్టార్ట్ చేస్తాను అనమాట మెడిటేషన్ చేయడం. అండ్ మా మైండ్ అనేది బ్రెయిన్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో నేను కూడా స్టార్ట్ చేస్తాను. మీరు కూడా అందరూ కొంచెం సేపు మార్నింగ్ వేసి కొంచెం సేపు మెడిటేషన్ చేసుకోండి. లేకపోతే డైలీ కాకపోయినా వీకెండ్లో ఎప్పుడైనా ఒకసారి టెంపుల్స్ దగ్గరికి వెళ్ళన్నా, లేకపోతే మీ ఇంటి దగ్గర ఏమైనా దగ్గర పార్కులు ఉన్నా మెడిటేషన్ చేసుకోండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి అండ్ కమెంట్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి, లైక్ చేయండి వీడియోకి అండ్ షేర్ కూడా చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.